యేసుక్రీస్తు వారు తన పరిచర్య జరిగిస్తున్నటువంటి సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుతో పాటుగా ఉండి అనేకమైన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఉన్నారు. తండ్రి వాటిని బలపరుస్తూనే ఉన్నారు. యేసు ప్రభువారు యోహాను శుభవార్త 14వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో అంటారు, నేను వెళ్ళి మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తానని చెప్పారు. యేసు ప్రభువారు కలువరి శిలువ మీద మరణించిన తరువాత, ఆయన సమాధి చేయబడిన తరువాత, ఆయన మరణమును గెలచి సమాధిని గెలచి ఆయన సమాధిలో నుండి పునరుద్ధానుడైన తరువాత ఆయన ఈ భూమి మీద 40 దినాలు ఆయన ఉన్నారు. తన శిష్యులకు కనపడ్డారు, స్త్రీలకు కనపడ్డారు, అనేక మందికి అగ్గుపడ్డారు. యెరూషలేములో అనేక మందికి అగ్గుపడ్డారు. ఆయన 40వ దినాన ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఆరోహణమవుతూ శిష్యులతో చాలా ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మువానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల వారికి బాప్తిస్మీయుడి, నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వారికి మీరు బోధించమని యేసు ప్రభు వారు చెప్పారు. వాళ్ళందరినీ కూడా శిష్యులుగా తయారు చేయమని చెప్పారు. యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత, ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్న తరువాత బిడ్డలారా, తన శిష్యులతో ఆయన చెప్పిన మాట, మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకునేంత వరకు కూడా మేడగదిలో ఉండి మీరేం చేయమన్నాడు? ఆయన ప్రార్థన చేయమన్నారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కనుక మనం చూస్తే కనుక బిడ్డలారా, అక్కడ ఇంచుమించు 120 మంది ఎడతెగక ఏక మనసుతో మేడగదిలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచున్నారు. యేసయ్య ఆరోహణమై వెళ్ళిపోయిన రోజు మొదలుకొని పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకు వచ్చేంత వరకు వారు ఉపవాసం ఉన్నారంటే ఇంచుమించు 10 రోజులు వారు ఉపవాసం ఉన్నారు. ఈ 10 రోజుల ఉపవాసములో వారు చేసినటువంటి అద్భుతమైన కార్యములు ఏంటంటే బిడ్డలారా, ఏక మనసుతో ఉన్నారు. ఎవ్వరికి భేదాభిప్రాయాలు లేవు. రెండవదిగా ఎడతెగక ప్రార్థన చేశారట. అంటే కాసేపు మోకరించి బయటికి వెళ్ళిపోవడం, మళ్ళా రావడం, ఎడతెగక ప్రార్థన చేశారని వాక్యంలో ఉంటుంది. ఏక మనసుతో ప్రార్థన చేశారని ఉంటుంది, ఉపవాసముతో ప్రార్థన చేశారని ఉంటుంది. అది పెంతుకోస్తు పండగ. పెంతుకోస్తు పండగకు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన ఇంపార్టెన్స్ ఉంది. దాన్నే జూబ్లీ దినోత్సవం అంటారు. ఈ పెంతుకోస్తు పండగను 50వ సంవత్సరాన్ని ఏమంటారంటే జూబ్లీ ఇయర్ అంటారు. ఈ జూబ్లీ ఇయర్కి ఇశ్రాయేల్లో చాలా ప్రాముఖ్యత ఉంది దేవుని బిడ్డలారా. ఏమిటా ప్రాముఖ్యత అంటే, దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి విడిపించిన తరువాత ఆయన చేసినటువంటి నిబంధన ఏమిటనగా, వారితో, అన్యులతో కాదు, ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన, మీరు నా కొరకు విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్పాడు. అన్యులకు చెప్పలేదు ఆ మాట, ఇశ్రాయేలులకు చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ఐగుప్తులో ఉన్నప్పుడు 400 సంవత్సరాలు వాళ్ళు విశ్రాంతి లేకుండా జీవించారు. వాళ్ళు అంటే 24/7 అన్ని రోజులు, ఏ రోజు కూడా విరామము లేకుండా వారు పనిచేస్తూనే ఉన్నారు. కానీ దేవుడు వారి యందు కనికరపడి వారిని తీసుకువచ్చి సీనాయి పర్వతం దగ్గర అన్నాడు, మీరు నా కొరకు విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్పాడు. ఈ విశ్రాంతి దినము అనేది 3 రకాలుగా మనం చూడాలి. ఒకటి ప్రస్తుతానికి సంబంధించింది, రెండవది రాబోయే విశ్రాంతిలోకి ప్రవేశించడానికి సంబంధించింది, మూడవది వారి కుటుంబాన్నంతటినీ కూడా ఒక చోట ఉంచి ఆ రోజంతా కుటుంబంతో గడపడానికి ఇచ్చినటువంటి అవకాశం. వాళ్ళు ఇస్తూ దేవుడు అన్నాడు, మీరు మాత్రమే కాదు విశ్రాంతిని ఆచరించటం, మీ యొక్క పొలము కూడా 6 సంవత్సరాలు మీ పొలాన్ని పండించుకోండి, 7వ సంవత్సరాన్ని మీ పొలాన్ని బీడు భూమిగా విశ్రాంతినివ్వండి అన్నాడు. అందులో కొంతమంది మోషేని అడిగారు, అయ్యా 6 సంవత్సరాలు నువ్వు పండించుకోమంటున్నావు, 7వ సంవత్సరాన్ని వదిలిపెట్టేయమంటున్నావు, మరి 6 సంవత్సరాల వరకు మేము పండించుకుని 6 సంవత్సరాలే పంట తింటే
మరి 7వ సంవత్సరం ఏమవ్వాలి? 7వ సంవత్సరము పంట వేయకపోతే 8వ సంవత్సరం కూడా తినడానికి మాకు అవ్వదు కదా, అంటే 2 సంవత్సరాలు మేము కోల్పోతాం కదా, మరి ఈ 2 సంవత్సరాల పంట మాకు ఎలాగో దొరుకుతుంది, మేము ఎలాగో తినాలని ఆయన ప్రశ్నించారు. అప్పుడు మోషే అన్నాడు, సర్వశక్తివంతమైన దేవుడు మీరు 6వ సంవత్సరములో వేసిన పంటను దేవుడు 2 సంవత్సరాలకి కావలసినటువంటి ఆహారాన్ని దేవుడు మీకు దయచేస్తాడని చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగూ మీరు భూమికి విశ్రాంతినివ్వమని చెప్పాడు. తరువాత ఇశ్రాయేలీయులకు బానిసలుగా అమ్మితే గనక, అతడు యూదుడై ఉంటే గనక 7వ సంవత్సరాన ఆ పిల్లవాడు బానిసత్వము నుండి విడిపించబడాలి, ఏమీయూ చెల్లించకయే బానిసత్వము నుండి విడిపించబడాలని చెప్పాడు. ఇక 3వదిగా మనం చూస్తే ఈ జూబ్లీ ఇయర్ గురించి మనము మాట్లాడితే, దేవుని బిడ్డలారా, ఈ జూబ్లీ ఇయర్ దేనికోసం చెప్పబడిందంటే, ఒకవేళ అతను ఇంటి యొక్క అవసరము నిమిత్తమై, తన ఇంట్లో ఉన్న కుమార్తె కానీ, లేకపోతే ఎవరైనా వివాహ నిమిత్తమై కానీ, లేకపోతే ఏదో అత్యవసరమైనటువంటి పనిని బట్టి కానీ తన భూమిని తీసుకెళ్ళి తాకట్టు పెడితే, ఇశ్రాయేలీయులు తమ భూమిని అమ్ముకోవడానికి వీలు లేదు. ఎందుకంటే అది వారి స్వాస్థ్యము కాదు. దేవుడు అన్నాడు, ఇది నా స్వాస్థ్యము, మీరు ఇక్కడ నివాసము చేయడానికి మాత్రమే మీకు ఇచ్చాను, దీన్ని పూర్తిగా మీరు అమ్మడానికి వీలు లేదు అన్నాడు. అందుకే వారు ఏమంటారంటే, ఇది పితరుల స్వాస్థ్యము అంటారు. పితరుల స్వాస్థ్యం అనే దాన్ని ఎవ్వడు కూడా అమ్మడానికి వీలేదు. అందుకనే ఆహాబు అనేవాడు నాబోతు యొక్క ద్రాక్ష తోట నాకు అమ్మమని అడిగితే, నాబోతు అంటాడు, ఇది నా పితరుల స్వాస్థ్యము, నేను నీకు అమ్మను అంటాడు. ద్రాక్ష తోట అమ్మలేదని చెప్పి నాబోతు యొక్క రక్తాన్ని ఆహాబు చిందించాడు ఆ ద్రాక్ష తోటలో. దీని వెనకాల ఉన్నది యెజెబెలు. ఎప్పుడైతే యెజెబెలు ఇలాగూ చేసిందో, ప్రవక్తను పంపించి దేవుడు అంటాడు, యెజెబెలా, ఆహాబా, మీరెక్కడైతే నాబోతు రక్తాన్ని చిందించారు అక్కడే మీ రక్తాన్ని కుక్కలు నాకుతాయని చెప్పాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టు ఎగ్జాక్ట్గా జరిగింది. అందుకనే ఇశ్రాయేలులు వారి పితరులే స్వాస్థ్యాన్ని అమ్మరండి, తాకట్టు పెట్టుకుంటారంతే. ఒకవేళ ఇశ్రాయేలుడి చేతిలో ఈ డాక్యుమెంట్స్ వెళ్ళి ఉన్నాయనుకోండి, 50వ సంవత్సరం వచ్చిందనుకోండి, జూబ్లీ ఇయర్ వచ్చిందనుకోండి, ఆ జూబ్లీ ఇయర్ రోజున ఏమైపోతాడంటే, వాడి అప్పులు, వాడి రుణములు, వాడి బానిసత్వం, ఇశ్రాయేలుడు ఎవరెవరికైతే అచ్చు ఉన్నాడో, బానిసగా ఉన్నాడో, తన ఆస్తి అంతా అతని చేతిలో ఉందో, 50వ సంవత్సరమున ఏమీయూ చెల్లించకుండానే, ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఆ 50వ సంవత్సరమున ఏ యజమాని దగ్గర అయితే ఇవన్నీ ఉన్నాయో ఆ యజమాని వారిని పిలిచి ఫ్రీగానే ఇచ్చేయాలి తప్ప వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి వీలు లేదు. జూబ్లీ ఇయర్ అంటే, దేవుని బిడ్డలారా, విమోచన దినోత్సవము. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే విత్తవత్సరము అంటారు బైబిల్ గ్రంథంలో. ఏ వత్సరం ఇది? హితవత్సరము అంటారు. దేవుని బిడ్డలకు హితవత్సరము ప్రకటించుడి. యేసు ప్రభు వారు కూడా ఆయన ఈ లోకములోకి వచ్చినప్పుడు, ఆయన 30 సంవత్సరాల తర్వాత పరిచర్యకు వచ్చినప్పుడు, ఆయన సమాజ మందిరములోకి వెళ్ళి ఆయన పుస్తకపు చుట్టను తెరవగానే, ఆ లూకా శుభవార్త 4వ అధ్యాయములో ఉన్నట్లుగా అందులో చెప్పబడి, ఇదిగో హితవత్సరము ప్రకటించడానికి, పేదలకు సువార్తను ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని అక్కడ రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈ జూబ్లీ ఇయర్ అనేది దాన్ని ఏమంటామంటే పెంతుకోస్తు దినము అంటాం. ఈ పెంతుకోస్తు దినమున బిడలారా ఏం జరుగుద్దంటే, ఏమీయూ ఎదురు చెల్లించకుండానే, ఏమీయూ మనము తిరిగి ఇవ్వకుండానే, మన రుణముల నుండి, మన ఆస్తి నుండి, మన బానిసత్వము నుండి విడిపించబడే దాన్ని ఏమంటామంటే పెంతుకోస్తు దినము అంటారు, లేదా జూబ్లీ ఇయర్ అంటారు, లేదా హితవత్సరము అంటారు. ఆ రోజున, పెంతుకోస్తు దినము రోజున ఆ పరము నుండి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక.